బాణం గురికి 2 యూనియన్ పిట్టల కలాస్ రేగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక ఐటీసీ పిఎస్పిడి కర్మాగారంలో నిర్వహించేటటువంటి ఎంప్లాయీస్ బదిలీ కార్మికుల యూనియన్ ఎన్నికలు ఈ నెల 31వ తేదీన నిర్వహిస్తున్న క్రమంలో యూనియన్ అధ్యక్షులుగా పోటీ చేస్తున్న వారు సారపాకలో నూతన కార్యాలయాలు ప్రచార రథాలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో ప్రచార రథాలతో హోరెత్తుతున్న సారపాక. అందులో భాగంగానే ఈ రోజు సారపాకలో ఉన్నటువంటి ముత్యాలమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి బీఆర్టీయూ, సిఐటియు, ఐఈయు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మిత్రపక్షాల కలయికతో ఐటీసీ యూనియన్ ఎలక్షన్లో పోటీ దిగుతున్న బీఆర్టీయూ ప్రచార రథాన్ని ప్రారంభించి వారిలో ఉత్సాహాన్ని నింపిన పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. అనంతరం ఐటీసీ పిఎస్పిడి యూనియన్ ఎలక్షన్ల సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రేగా కాంతారావు మాట్లాడుతూ, మా వారికి అనుభవం లేదంటూ కొందరు యూనియన్ లీడర్లు మాట్లాడుతున్నారు. అవును, అది నిజమే. మా వారికి డబ్బులు పంచడంలో అనుభవం లేదు, కార్మికులకు మాయ మాటలు చెప్పడంలో అనుభవం లేదు, కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేయడంలో అనుభవం ఉంది. అది చాలు. బాణం గుర్తుపై కార్మికులు ఓటేసి గెలిపిస్తారని నమ్మకం మాకు ఉందని విలేకరుల సమావేశంలో మాట్లాడిన రేగా కాంతారావు. మీ నీతులు, మీ మాటలు మాకు అవసరం లేదు, మీ సలహాలు అని చెప్పేసి ఈ సందర్భంగా మా వాళ్ళు రేపు భవిష్యత్తులో జరిగేటువంటి 14 వేతన ఒప్పందం, రేపు 14వ వేతన ఒప్పందంలో కార్మిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, కార్మిక కుటుంబాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మా వాళ్ళు 14వ వేతన ఒప్పందానికి 14 సంబంధించినటువంటి అంశాలు కూడా 14 మా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ప్రధానమైనటువంటిది ఏంటంటే బదిలీ కార్మికులకు సంబంధించి, బదిలీ కార్మికులకు గతంలో చేసినటువంటి 30 మంది 35 మందికి చేసినప్పుడు మరి ఏ విధంగా చేసిరో ఆ బదిలీ కార్మికులకు తెలుసు. కానీ మా వాళ్ళు చాలా నిజాయితీగా ఒక్క రూపాయి కూడా కలెక్షన్ లేకుండా ఉన్నటువంటి 80 మందిని కూడా రెగ్యులర్ కార్మికులుగా మరి చేస్తామని చెప్పేసి వీరి నిజాయితీని చిత్తశుద్ధితో అమలు చేస్తామని చెప్పడం అనేది వారి విజయానికి నాంది అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు కార్మికులకు సంబంధించి ఇంకా అనేక అంశాలు, ఇంకా ప్రధానంగా గెలిచిన తర్వాత యూనియన్ ఒకటి మరి అఫీషియల్గా వారికి క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయాల్సి ఉండే. ఆ క్యాంప్ ఆఫీస్ లేదు, మళ్ళీ వారి యూనియన్ ఆఫీస్కే పిలిపించుకుంటా ఉన్నారు తప్ప అధికారికమైనటువంటి దానికి రెంటల్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. వెంటనే రేపు మా బీఆర్టీయూ అనుబంధ సంఘాలతో కలిసినటువంటి ఏదైతే యూనియన్ ఉందో ఖచ్చితంగా రేపు కార్మికులకు అందుబాటులో తప్పకుండా మేము అఫీషియల్గా అధికారికమైనటువంటి మరి ఆఫీసుని వెంటనే ప్రారంభిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఏది ఏమైనా రేపు ఎన్నికల్లో 100% ఇప్పటికే ఒక్క దెబ్బ కంట 2 పిట్టలట. అందుకని మా వాళ్ళ దెబ్బకి గిలగిల కొట్టుకుంటా ఉన్నాయి 2 యూనియన్స్ కూడా, ఒక పక్క ఐఎన్టీయూసీ కానీ టీఎన్టీయూసీ కానీ. ఎందుకంటే పొద్దుపోయేసరికి వీళ్ళందరినీ చూసిర్రు. ఏదో సామెత ఉన్నది వెనకట, పండగ పుట్టినట్ట ఏదో అన్నట్టుగా ఆ సామెతను చూసిరు. ఎందుకంటే ఇప్పటికే అనేక సందర్భాలల్లో వీళ్ళ మీద కోపపోతే వాళ్ళకి, వాళ్ళ మీద కోపపోతే వీళ్ళకి, వాళ్ళకి ఆ ధీమా కూడా ఉండేది. ఎందుకంటే వాళ్ళ మీద కోపొచ్చి తిరిగి మళ్ళీ మమ్మీనే గెలిపిస్తారని చెప్పేసి ధీమా ఉండేది. కానీ ఈరోజు ఏమైందంటే అంతా కూడా యువరక్తం వచ్చింది, ఎడ్యుకేటెడ్స్ వచ్చింది, సర్వీస్ మోటోతో వచ్చినటువంటి నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి యూనియన్స్ ఉన్నది. కాబట్టి అక్కడ బదిలీలు అయితేంది, కొత్తగా రిక్రూట్ అయినటువంటి కార్మిక సోదరులు అయితేంది, అదేవిధంగా కార్మిక కుటుంబాలు కూడా వారికి సంబంధించినటువంటి హెల్త్ సంబంధించినటువంటి ఇష్యూస్ అయితే ఏదున్నా కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. గతంలో గెలిచినటువంటి యూనియన్స్ ఏది కూడా తప్పని పరిస్థితుల్లో వారికి ఓట్లు వేసినాం తప్ప, లేకపోతే సెకండ్ అవకాశం ఇంకొకటి లేదు యూనియన్ అనే పరిస్థితిలో కార్మికులు ఆలోచిస్తూ ఉంటాయి. ఆ కోటర్స్కి సంబంధించినటువంటిది అయితేంది, సీనియారిటీ ప్రకారం ప్రమోషన్స్ అయితేంది, ఇవన్నీ కూడా అనేక అవకతవకలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మా వాళ్ళంతా కూడా ఎత్తి చూపేసరికి కార్మికులంతా కూడా ఈరోజు ఏదైతే ఈ బీఆర్టీయూ కానీ, సిఐటియు కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ యూనియన్స్ కానీ, ఐఈయు యూనియన్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా ఇద్దరు కూడా గల్లంతయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అసలు ముందు వాళ్ళు ఈ ఎన్నిక కోసం కాదు, ముందు ప్రధానంగా భవిష్యత్తు మీద వారికి బెంగపట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ బ్లెస్సింగ్స్ ఇద్దరు కూడా
గల్లంతయ్యే పరిస్థితి ఉంది కాబట్టి అసలు ముందు వాళ్ళు ఈ ఎన్నిక కోసం కాదు, ముందు ప్రధానంగా భవిష్యత్తు మీద వారికి బెంగపట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ బ్లెస్సింగ్స్ మాకుంటాయి అనుకున్నారంతా. కాంగ్రెస్ పార్టీకి అబద్ధాలు ఆడటానికి, మోసం చేయడానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వారి మోసాలకి 12 మాసాలు దాటిపోతా ఉంది. వాళ్ళు అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళందరికీ తెలిసి ఎప్పుడు కూడా తెప్ప తగలబెట్టే రకం. కాబట్టి అప్పుడు అవసరం కోసం వాళ్ళు ఒడ్డెక్కడం కోసం ఆ రోజు వీరికి మాట ఇచ్చి ఉండొచ్చు, మీకే చేస్తాం ఈసారి అని చెప్పేసి. కానీ ఇవాళ వాళ్ళు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో వాళ్ళు డైలమాలో పడిపోయి వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. దాంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏమైందంటే రేపు బీఆర్టీ యూనియన్ కనుక రేపు గెలిచి రికగ్నేషన్ వచ్చిన తర్వాత అసలు ఐఎన్టీసీ అసలు కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. అసలు అక్కడ ఎవడు ఉంటాడు, దుకాణం బంద్ చేసుకొని సాగు పెట్టుకోవడమే, నక్కలు సాగు పెట్టుకుని పోవడమే. దాంతో రేపు భవిష్యత్తులో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అటల్ ఫ్లాప్ అయిపోయింది. కాబట్టి రేపు ఇక్కడ ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతా ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకు భవిష్యత్తు బెంగపట్టుకున్నది. దాంట్లో మళ్ళీ సిఐటియు కమ్యూనిస్టులలో నిస్వార్థంగా ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు నిర్మించినటువంటి సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి యూనియన్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక్కరుండని కానీ, ఇద్దరుండని కానీ, ముగ్గురుండని కానీ ఒక పద్ధతి ప్రకారం వాళ్ళంతా కూడా న్యాయబద్ధంగా న్యాయం సైడే వాళ్ళు ఉంటారు తప్ప ఓటమి గెలుపు అనేది ప్రామాణికంగా తీసుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి అటువంటి నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు కూడా పక్కన సపోర్ట్ ఉండేసరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక, అనుభవం లేదని, వాళ్ళ దగ్గర పైసలు లేవని, అంటే పైసలు ఉంటేనే ఎన్నిక లేకపోతే కాదా,